హైదరాబాద్‌లో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన సన్నివేశాన్ని ఈ వీడియోలో చెప్పదలుచుకున్నా. దిగ్భ్రాంతికరమైంది. ఒక 15 ఏళ్ల అమ్మాయి ఒక డాక్టర్ దగ్గరికొచ్చింది. ఒక గైనకాలజిస్ట్ దగ్గరికొచ్చింది. ఒక మహిళా డాక్టర్ దగ్గరికొచ్చింది. ఆమె ఆహ్, వచ్చింది. వచ్చిన తర్వాత చెకప్ చేయించుకుంది. చెకప్ చేయించుకున్నప్పుడు ఆమె గర్భవతి అని తేలింది. ఆ డాక్టర్ ఆమెను అడిగింది. "ఏమ్మా దీనికెవరు బాధ్యులు?" అని అడిగింది. "దీనికెవరు కారకులు?" అంటే నీ కడుపులో ఏదైతే బిడ్డ ఉందో దీనికెవరు కారకులంటే, ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, "నాకు తెలియదు మేడం. ఆహ్, 7-10 మంది దాకా ఉన్నారు. నేను కలుస్తుంటాను. అందులో ఎవరు తండ్రో నాకు తెలియదు. అంటే ఈ బిడ్డకు ఎవరు తండ్రో తెలియదు" అని చెప్పింది. సో, ఇంతమందితో నువ్వు ఏ రకంగా ఆహ్, ఎట్లా కలుస్తున్నావు? ఎందుకు కలుస్తున్నావు? ఏంటని అడిగింది. ఈ అమ్మాయి హైదరాబాద్‌లో ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. హాస్టల్‌లోనే చదువుకుంటోంది. ఆమె చెప్పిన మాటేంటంటే, మేడం డాక్టర్‌తో చెప్పిందామె. మేడం అసలు సెక్స్ అంటే ఏంటిదో మొదటిసారి ఎట్లా ఉంటుంది అసలు టేస్ట్ అనేది తెలుసుకోవడానికి చేశా మొదటిసారి. తర్వాత అది అలవాటయింది. ఆ తర్వాత అది అవసరమైపోయిందని చెప్పిందామె. ఆమె ఇంకా షాక్ గురైంది. ఎవరు డాక్టర్. ఆమె ఎంత అమాయకంగా, ఎంత అంటే తెలివిగా లేదా ధైర్యంగా చెప్పిందో గాని ఆ అమ్మాయి 15 ఏళ్ల అమ్మాయి. మొదట అది ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నా. ఆ తర్వాత అలవాటయింది. ఆ తర్వాత అది అవసరమైపోయింది. తర్వాత డాక్టర్ పాపం ఆమె అడిగింది. "ఏంటి మరి ఈ వయసులో ఇట్లాంటి పని జేయడం తప్పని నీకు తెలవదా? లేకపోతే గర్భం దాల్చితే ఎట్లా?" అంటే ఆమె వచ్చింది పర్పస్ ఏంటంటే అబార్షన్ కోసం వచ్చింది. అబార్షన్ చేయడానికి ఈ డాక్టర్ నిరాకరించింది. ఆ సందర్భంగా ఈ సన్నివేశం ఇది. హైదరాబాద్‌లో జరిగిన సన్నివేశం ఇది. ఇది చాలామంది తెలుసుకోవాల్సిన అంశం కూడా ఉంది. అంటే జిల్లాల నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కొచ్చి వివిధ ఉద్యోగాల్లో చేరిన వాళ్ళు గానీ, లేకపోతే ఇట్లా ఇంటర్మీడియేటో, మరొకేదో డిప్లొమో ఆహ్, ఇంకా లేకపోతే ఇతరత్ర ఐటీకి సంబంధించిన ఏదైనా కోర్స్ చేయడానికి వచ్చిన అమ్మాయిలు ఎవరైతే ఉంటారో, అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు పర్టిక్యులర్‌గా వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశమే చెప్తున్నాను. అయితే ఇక్కడ మళ్ళీ మనం డాక్టర్ దగ్గరికొద్దాం. ఆ మహిళా డాక్టర్ అడిగింది. "ఇట్లాంటి పని చేయడం తప్పు కదమ్మా! నీకు తెలియదా? ఆహ్, అంటే ఈ రకంగా చేయడం వల్ల నీకు ఆహ్, గర్భం దాల్చాల్సి వస్తుందని, లేకపోతే పిల్లలు పుట్టే పరిస్థితి వస్తుందని ఇవన్నీ తెలియదా?" అంటే ఆమె చెప్పిందేంటంటే, ఆహ్, "తెలుసు. అవన్నీ తెలుసు నాకన్నది. మరి ఎందుకు చేసినాదంటే, నాకు ఐఫోన్ కావాలి. నాకు ఐఫోన్ కావాలి. అండ్ మంచి రెస్టారెంట్‌కి వెళ్ళాలి. అట్లాగే పార్టీలు చేసుకోవాలి. అంటే విందులు చేసుకోవాలి. హాలిడే ట్రిప్స్‌కి వెళ్ళాలి. ఇందుకు అబ్బాయిలంతా సిద్ధంగా ఉంటారు. ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. కేవలం నా శరీరం వాళ్ళకిస్తే సరిపోతుంది." అంటే చూడండి, అంటే ఈ అమ్మాయి దిగువ మధ్య తరగతి కుటుంబానికి సంబంధించిన ఆహ్, అమ్మాయిగా ఆ డాక్టర్ చెప్తున్నారు. ఆ డాక్టర్ చెప్పిన యథార్థ సంఘటన మీకు చెప్తున్నాను దీంట్లో. అంటే హైదరాబాద్ లాంటి దీన్ని మనం మెట్రోపాలిటన్ సిటీ కాదు నాకు తెలిసైతే. బట్ ఆ లక్షణాలున్నాయి దీనికి. అండ్ కేసీఆర్ అధికారంలోకొచ్చిన తర్వాత దీనికి సంబంధించిన రూపురేఖలు అంటే కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా విషయాలు మనకు తెలియని అనూహ్యమైన విషయాలు కొన్ని వచ్చేసాయి. అనూహ్యమైన ఏమంటాము కొన్ని కొన్ని ఇష్యూసు రంగప్రవేశం చేశాయి. అవి డ్రగ్స్ కావచ్చు, పబ్స్ కావచ్చు ఇవన్నీ కూడా వచ్చాయి. సరే ఇప్పుడు ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది. దానికి సంబంధించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ఈ తాజా సంఘటనలో ఆమె చెప్పిందేంటే నాకు ఐఫోన్ కావాలి. ఎవరిస్తారు? నాకు మంచి రెస్టారెంట్‌కి తీసుకెళ్ళాలి. ఎవరు తీసుకెళ్తారు? నాకు ఎక్కడైనా ట్రిప్‌కి వెళ్ళాలని ఉంటుంది. వేరే రాష్ట్రానికో, వేరే జిల్లాకో ఎవరు తీసుకెళ్తారు? కనుక ఇవన్నీ తీరాలంటే, నా అవసరాలు తీరాలంటే, నేను వాళ్లకు కొద్దిసేపు శరీరం అప్పగిస్తే సరిపోతుంది. సో, వాళ్ళు ఇటువంటివి చేయడానికి వాళ్ళంతా చాలా సిద్ధంగా ఉన్నారని కూడా ఆమె చెప్పింది. ఆ అమ్మాయి చెప్పింది. డాక్టర్ ఏం చెప్పిందంటే, "చూడమ్మా, నువ్వు చాలా చిన్న వయసులో ఉన్నావు. నువ్వు మైనరు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. నేనైతే అబార్షన్ చేయను. డీఎన్ఏ చేయించాలి. నీకెవరితో సంబంధం ఉందో వాళ్ళందరిది కూడా డీఎన్ఏ చేయిస్తే అప్పుడు ఎవరో తండ్రో తెలుస్తుంది. అతను పెళ్ళికి ఒప్పుకుంటాడా? లేదా? ఈ రకమైన అంశాల పైన ఆ డాక్టర్ ఆ అమ్మాయితో చర్చించింది. తర్వాత అవసరమైతే ఒకవేళ పెళ్ళికి ఒప్పుకోకపోతే ఇప్పుడైతే లివ్ ఇన్ అంటాం కదా! రిలేషన్‌షిప్ అటువంటిదైనా కూడా చేయొచ్చని డాక్టరు సలహా ఇచ్చింది.
అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా? ఈ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ చదివే అమ్మాయి. మేడం, ఈ రోజుల్లో ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని చెప్పిందట ఆమె. చూడండి. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటే స్నేహితులు ఉండాలి. అదే సమయంలో స్నేహితుల వల్ల ఉపయోగం కావాలి. అంటే ఈ అమ్మాయికేంటి, తన శరీరాన్ని కొద్దిసేపు వాళ్ళకి అప్పజెప్తే సరిపోతుంది. రిమైనింగ్ తన అవసరాలు ఏవైతే అనుకుంటుందో, ఏవి భ్రమలైతే ఉందో, అంటే ఐఫోన్ లేకుంటే ఆహ్, లగ్జరీ లైఫ్ అదర్స్ అది ఇన్ సెన్స్ లగ్జరీ లైఫ్ ఇటువంటివన్నీ కూడా ఈ రకమైన మాటలు మాట్లాడడంతో అసలు డాక్టర్‌కు ఏం మాట్లాడాలో ఏంటో కూడా అర్థం కాలేదట. ఆ డాక్టరే చెప్పింది. తర్వాత ఇంకొకటి కూడా చెప్పింది ఆ అమ్మాయి. ఆహ్, అట్లా సహజీవనం చేసినా, లేదా పెళ్లి చేసుకున్నా ఇంక చూడండి, సహజీవనం చేసినా, పెళ్లి చేసుకున్నా కట్టుబడి ఉండాలి గదా! ఇప్పుడైతే ఇట్లా అయితే కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. నా జీవితం నేను స్వేచ్ఛగా గడపగలుగుతున్నా అని కూడా చెప్పిందామె. ఇది ఎంజాయ్‌మెంట్ కింద కూడా భావించొచ్చు మేడం అని ఆమె డాక్టర్‌కు చెప్పింది. సో, మనకర్థమవుతుంది ఏంటే, ఈ సెక్స్ అనేది ఫ్యాషన్‌లాగా గతంలో కొంత ఉండేది. ఇప్పుడది ఏమైందంటే, ఈ 15, 16 ఏళ్ల వయసులో ఉన్నవాళ్ళు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జిల్లాల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి వివిధ రంగాల్లో పనిచేయడం కోసమో, లేకుంటే ఆహ్, ఆహ్, ఇది చదువుకోవడానికి వచ్చినప్పుడు, ఇట్లా ఎవరైనా కొంతమందితో మొదట సంబంధం ఏర్పడి, ఆ తర్వాత అది లగ్జరీ లైఫ్ కావాలనుకున్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఎవరైతే అమ్మాయిలుంటారో, వాళ్ళు ఇటువంటి చిక్కుల్లో పడే అవకాశాలు స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. ఇది అంటే ఇది ప్రేమ గాదు. ప్రేమ అనేది పోయింది. ఆ వర్డ్ ఎప్పుడో పోయింది. డీల్ అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ డాక్టర్ చెప్పిన పాయింట్ ఏంటంటే, ఆ అమ్మాయి డీల్ అనే మాట కూడా మాట్లాడిందట. మరి డీల్ అంటే ఏంటో తెలీదు. వాట్ ఈస్ ద డీల్? అంటే ఒప్పందం. ఆ ఒప్పందం ఏంటి? వెదర్ ఐఫోనా? లేకపోతే లగ్జరీ బట్టలా? లగ్జరీ దుస్తులు, లగ్జరీ ప్రయాణాలు ఇటువంటివి ఏదో ఉండుండాలి. తర్వాత అంటే మొత్తంగా ఏంటంటే, ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఇటువంటి వాళ్ళని పంపిస్తున్నారో, అంటే వెదర్ అమ్మాయిలు గావచ్చు, అబ్బాయిలు గావచ్చు. అంటే మైనారిటీ తీరని వాళ్ళు ఆహ్, ఒకవేళ అమ్మాయిలైతే అసలు వాళ్ళు ఏం జేస్తున్నారు? కూతురు ఏం జేస్తోంది? ఆహ్, నిజంగానే చదువుకుంటోందా? నిజంగానే ఉద్యోగానికే వెళుతుందా? లేక ఎవరితోనైనా సంబంధం పెట్టుకుందా? అనే దానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి. వాళ్ళు వివరాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. వాళ్ళు ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ఉండాలి. ఇవేవి జరగడం లేదని మనకు తెలుస్తోంది ఈ సంఘటనను బట్టి. అట్లాగే జెంట్స్ అనుకోండి, మగపిల్లలనుకోండి. మగపిల్లలు కూడా ఎవరితోనైనా సంబంధాలు పెట్టుకున్నారా? లేకపోతే వాళ్ళేం జేస్తున్నారు? వాళ్ళ ఇంకా వాళ్ళకేమేమి ఉన్నాయి? వివాహేతర సంబంధాలేమైనా పెట్టుకుంటున్నారా? అనే దానికి సంబంధించి కూడా వాళ్ళు తెలుసుకోవాల్సి ఉంది. అటువంటి వ్యవహారాలను కట్టడి చేయవలసిన బాధ్యత తల్లిదండ్రులకు, అంటే కుటుంబ సభ్యులకు, బంధువులకు ఉంటుంది. అండ్ ఫైనల్‌గా ఏంటంటే, ఇప్పుడు ఈ మొత్తానికి అంటే ఈ అమ్మాయికి సంబంధించిన స్టోరీ ఇది యథార్థ సంఘటన. నేను ముందే చెప్పా. ఒక మహిళా డాక్టర్, ఒక గైనకాలజిస్ట్ చెప్పిన విషయం ఇది. అయితే ఈ మొత్తానికి అంటే ఈ అమ్మాయి చెప్తున్న విషయానికి ఎవరు బాధ్యులు అనేది చాలా ఇంపార్టెంట్ క్వెషన్. సినిమాలా? లేకుంటే సోషల్ మీడియానా? లేకపోతే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంటా? లేకపోతే ఏ అంశాలు వాళ్ళని ప్రభావితం చేస్తున్నాయి? అంటే ఫైనల్‌గా మళ్ళీ ఎక్కడికొచ్చి ఆగుతుందంటే ఇది లగ్జరీ లైఫ్ అనే దగ్గరికి వచ్చి ఆగుతుంది. అంటే గతంలో ఇటువంటి ట్రెండ్ లేదు. బహుశా 10, 20 ఏళ్ల క్రితం ఇటువంటి ట్రెండ్ మనకేమీ కనిపించలేదు. ఇప్పుడు మాత్రం ఈ రకంగా విచ్చలవిడిగా శృంగారంలో పాల్గొనడం గాని, విచ్చలవిడిగా ఇటువంటి వ్యవహారాలకు పాల్పడడం గాని, ఇటువంటి కార్యకలాపాలు చేయడం గాని, ఇవన్నీ మనకు కొత్తగా కనిపిస్తున్నట్టుగా నాకైతే అర్థమవుతోంది. థాంక్ యూ వెరీ మచ్.